గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనం జూలై 13వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నలుగురు సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. వీరి కోసం తెలుసుకుందాం. అసలు ఈ రాజ్యసభ నామినేషన్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన వారు ఎవరంటే 1961 బిజినెస్ అలోకేటెడ్ రూల్స్ వ్యాపార నియమాల ప్రకారము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనుగుణంగానే ప్రముఖ దౌత్యవేత్త అయినటువంటి హర్షవర్ధన్ శ్రింగ్లా మరియు ప్రముఖ ప్రాసిక్యూటర్ అయినటువంటి ఉజ్వల్ నికమ్, ప్రముఖ సాహితీవేత్త అయినటువంటి మీనాక్షి జైన్, అదేవిధంగా సమాజ సేవలో అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి సదానందన్ మాస్టర్ను రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. అసలు రాజ్యసభకు ఇప్పుడు నామినేట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అంటే రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి, వాటిని ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది కనుక. అసలు రాజ్యసభలో ఖాళీలు ఏ విధంగా ఏర్పడతాయంటే ఏదైనా ఒక రాజ్యసభ సభ్యుడి యొక్క పదవీ కాలం ముగిసినా, లేదా ఆయన రాజీనామా చేసినా, లేదా ఆయన మరణించినా, లేదా ఆయన తొలగించినటువంటి సందర్భంలో రాజ్యసభలో ఏర్పడినటువంటి ఖాళీలను ఎన్నికల ద్వారా గాని నామినేషన్ ద్వారా గాని పూరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం రాజ్యసభ యొక్క నిర్మాణము, రాజ్యసభలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఎటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది, అదేవిధంగా అసలు రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది సభ్యులు నామినేట్ చేస్తారు, మరియు రాజ్యసభ యొక్క కాల పరిమితి ఏంటో తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారము రాజ్యసభ యొక్క నిర్మాణము మరియు ఎన్నిక సంబంధించిన అంశాలు పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యసభనే రాష్ట్రాల మండలి అని కూడా అంటారు. ఎందుకంటే ఇది అనేక రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, అంటే అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక దీన్ని రాష్ట్రాల మండలి అంటారు. అసలు ఈ యొక్క రాజ్యసభ అనేది 1952 ఏప్రిల్ 3న ఏర్పడినప్పటికీ దీని యొక్క మొదటి సమావేశం అనేది 1952 మే 3న నిర్వహించడం జరిగింది. ఈ రాజ్యసభను అమెరికాలో ఉన్నటువంటి ఎగువ సభ అయినటువంటి సెనేట్ తో పోల్చవచ్చు. అయితే ఈ సెనేట్ లో అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ భారతదేశంలోని రాజ్యసభలో మాత్రం రాష్ట్రాల జనాభాను ఆధారంగా చేసుకుని రాజ్యసభ సీట్లను కేటాయించడం జరుగుతుంది. ఆర్టికల్ 80 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం రాజ్యసభ నిర్మాణం కోసం తెలుసుకుందాం. రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య 250. దీనిలో కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాల నుంచి 238 మంది సభ్యులు ఎన్నిక కాగా రాష్ట్రపతి 12 మంది సభ్యులు నామినేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో రాష్ట్రాల నుంచి 225 మంది సభ్యులు ఎన్నిక కాగా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 8 మంది సభ్యులు ఎన్నికవుతారు. అదేవిధంగా రాష్ట్రపతి ఒక 12 మంది సభ్యులు నామినేట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ఏ విధంగా ప్రాతినిధ్యం ఉంది అనే అంశాన్ని మనకు భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అసలు రాజ్యసభలో రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే సభ్యులను రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు నైష్పతిక ప్రాతినిధ్య ఏక ఓటు బదలాయింపు పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది. గతంలో మనం రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఈ యొక్క నైష్పతిక ప్రాతినిధ్య ఏక ఓటు బదలాయింపు పద్ధతి కోసం తెలుసుకున్నాం. అసలు రాజ్యసభలో ఒక రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించాలో అన్న అంశాలను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఆధారంగా చేసుకొని నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఈ యొక్క జనాభా సంఖ్య అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది కనుక రాజ్యసభలో రాష్ట్రానికి సమానమైనటువంటి ప్రాతినిధ్యం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్కు రాజ్యసభలో 31 సీట్లు ఉండగా త్రిపురకు కేవలం 1 సీటు మాత్రమే ఉంది. అయితే అమెరికాలో ఉన్నటువంటి సెనేట్ లో కానీ పరిశీలించినట్లయితే అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క రాష్ట్రం నుండి 2 సభ్యులను ఈ యొక్క సెనేట్ కి ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 50 రాష్ట్రాల నుండి 100 మంది సభ్యులను ఈ యొక్క సెనేట్ కి ఎన్నికవుతారు. ఇక కేంద్రపాలిత ప్రాంతాల నుండి రాజ్యసభకి ఏ విధంగా ప్రాతినిధ్యం ఉందో తెలుసుకుందాం. కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికైనటువంటి రాజ్యసభ సభ్యులను ఒక ప్రత్యేక ఎన్నికల గణం, పార్లమెంటు చట్టం ద్వారా రూపొందించినటువంటి ఒక ప్రత్యేక ఎన్నికల గణం ఉంటుంది. ఈ ఎన్నికల గణంలో ఉన్నటువంటి సభ్యులు ఈ యొక్క రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేటటువంటి కేంద్రపాలిత ప్రాంతం నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేటటువంటి సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం 3 కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్,
ఢిల్లీ మరియు పుదుచ్చేరి మాత్రమే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. మిగతా కేంద్రపాలిత ప్రాంతాలు అంటే మిగతా 5 కేంద్రపాలిత ప్రాంతాలు రాజ్యసభలో ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ జనాభా అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల వీరికి రాజ్యసభలో ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. ఇక నామినేటెడ్ సభ్యులు ఆర్టికల్ 80 సబ్ ఆర్టికల్ 1A ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులు నామినేట్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 80లోని సబ్ ఆర్టికల్ 3 ప్రకారం ఈ విధంగా రాజ్యసభకు నామినేట్ చేయబడాలి అంటే ఆ సభ్యులు సాహిత్యము, కళలు, విజ్ఞాన రంగము, సమాజ సేవలో విశిష్టమైనటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఇక్కడ మనం పరిశీలించవలసిన అంశం ఏంటంటే సెనేట్ లో, అమెరికాలోని ఎగువ సభ అయినటువంటి సెనేట్ లో నామినేటెడ్ సభ్యులు అనేవారు ఉండరు. ఇక చివరిగా రాజ్యసభ యొక్క పదవీ కాలం ఎంత అని చూసుకున్నట్లయితే రాజ్యసభ మనం గతంలో చెప్పుకున్నట్లుగా 1952లో ఏర్పడింది. ఇది నిరంతరం కొనసాగేటటువంటి సభ. దీన్ని రద్దు చేయడానికి వీల్లేదు. అయితే ఇందులోని సభ్యులు మాత్రం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మంది సభ్యులు రిటైర్ అవుతూ ఉంటారు. ఈ ఖాళీలను ఈ విధంగా రిటైర్ అవగా ఏర్పడినటువంటి ఖాళీలను ఎన్నికల ద్వారా కానీ నామినేషన్ ద్వారా కానీ ఫిల్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే భారత రాజ్యాంగము రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత అనేది నిర్ణయించలేదు. దీన్ని పార్లమెంటుకే అప్పచెప్పింది. ఈ పార్లమెంటు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలుగా నిర్ణయించింది. అయితే మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా రాజ్యసభలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మంది సభ్యులు రిటైర్ అవుతూ ఉంటారు. అయితే మొదటి దఫా ఎవరు రిటైర్ అవ్వాలి అనే అంశాన్ని మాత్రం రాష్ట్రపతి అధికారానికే వదిలేశారు. ఈ విధంగా రాష్ట్రపతి మొదటి దఫాలో ఎవరు రిటైర్ అవ్వాలి, రెండవ దఫాలో ఎవరు రిటైర్ అవ్వాలి అనేది ఒక లాటరీ విధానం ద్వారా నిర్ణయించడం జరిగింది.